పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సో ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలపైన అయితే కనుక ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ పైన కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది మొదలు కానుంటుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే నిన్న దీనికి సంబంధించి బూత్ లెవెల్ మీటింగ్ కూడా జరిగింది. సో దీనిపైన అసలు ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏ విధంగా స్పందిస్తుంది, ఎస్ఐఆర్ ఎంత వరకు పనిచేస్తుంది మంచి విధంగా, తర్వాత దీన్ని ఏ విధంగా చూడాలి అనేది కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు కూడా టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సో దీన్ని ఏ విధంగా చూస్తారంటారు ఎస్ఐఆర్ అంటే? భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ని ఎట్లా అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటూ ఉంది. అనవసరంగా హిందువులకు ముస్లింల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అదే కాకుండా బతుకుదెరువు కోసం పట్టణాలకు వచ్చిన వాళ్ళ ఓట్లు కూడా తొలగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళే కావచ్చు, సపోజ్ జిల్లాల నుంచి హైదరాబాద్లో బతుకుదెరువు కోసం వస్తారు. వాళ్ళ ఇంటికి వరకు వెళ్ళిపోతే ఇంటికాడ ఉండనప్పుడు ఓటు తీసేస్తే ఎట్లా? నేనే చనిపోయిన ఓటు తీసేయి, అభ్యంతరం లేదు. 2 ఓట్లు ఉన్నాయి, 1 ఓటు తీసేయి, మాకు అభ్యంతరం లేదు. ఆధార్ కార్డు లింకు పెట్టి 2 ఓట్లు ఉన్న వాళ్ళు తీసేయి, చనిపోయిన ఓటు తీసేయి, మాకు అభ్యంతరం. కానీ మీరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారో లేదు ఇండియా కూటమి సైడ్ ఎవరైతే ఉంటారో వాటి ఓట్లు తొలగించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చేస్తూ ఉంది ఎస్ఐఆర్ పేరు మీద. అదే కాక మీరు చూస్తూ ఉన్నారు, తమిళనాడులో ఇప్పుడు 1 కోటి ఓట్లు తీసేశారు. మహారాష్ట్రలో ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు ఎంపీ ఎలక్షన్ల మధ్య 1 కోటి ఓట్లు తొలగించిన పరిస్థితి. బీహార్లో 53 లక్షల ఓట్లు తీసేసి 22 లక్షల ఓట్లు అదనంగా నమోదు చేశారు. కర్ణాటకలో అదే చేశారు, హర్యానాలో అదే చేశారు. ఏకంగా కర్ణాటకలో అయితే ఉత్తరప్రదేశ్ నుంచి 9 లక్షల మందిని తీసుకొచ్చి హర్యానాలో ఓట్లు నమోదు చేసుకొని 1,12,000 ఓట్లతోటి భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓటు చోరీకి పాల్పడతా ఉంది. ఎందుకంటే 14లో 2G స్పెక్ట్రమ్, 19కి వస్తాకే బాలాకోట్, పుల్వామా, పాకిస్తాన్ భూచో చూపించింది. 24 ఎలక్షన్లో రామమందిరం ఎలక్షన్ పోతే ఫజాబాద్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. నరేంద్ర మోడీ గారు వారణాసిలో వాళ్ళ మెజార్టీ తగ్గిన పరిస్థితి మనం చూసినాం. 63 స్థానాలు భారతీయ జనతా పార్టీ కోల్పోయిన పరిస్థితి మనం చూసినాం. ఆనాడే ఇంకా 73 స్థానాలు కోల్పోయే అవకాశం ఉండే, కానీ పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టు ఇది ఒక 63 అది 70 అంటే 150 సీట్లు తగ్గి ఉంటే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం లేదు కదా. తర్వాత భారతీయ జనతా పార్టీ గ్రహించింది. అంటే 19 తర్వాత గ్రహించి ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుడు, దొంగ ఓట్లు వేయించుకుంటూ దొంగ ఓట్లు అక్రమంగా నమోదు చేసుడు, తర్వాత ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబం వేస్తారన్న ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అదే కాకుండా ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ విపరీతమైన ఉచితాలు ఇస్తూ ఉన్నారు. అదే కాకుండా అత్యధికంగా ఏకంగా వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి అప్పులు తీసుకొని కూడా బీహార్లో 10,000 రూపాయలు మహిళా ఖాతాలు వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతదేశంలో 2024 ఎలక్షన్లో భారతదేశంలో మొత్తం అన్ని పార్టీలు ఖర్చు పెట్టింది 1,20,000 కోట్ల రూపాయలు. అందులో అత్యధికంగా 67,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టిందని చెప్పేసి ప్రపంచంలో దిగ్గజ ఒక సర్వే సంస్థ చాలా స్పష్టంగా ప్రకటించింది. అంతకుముందు 2019లో 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు. అరే భారతీయ జనతా పార్టీ మొత్తం పైసలతో రాజకీయం చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకుంటూ ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత మత విద్వేష రెచ్చగొట్టుడు, రామ మందిరము, పుల్వామా, బాలాకోట్ అని, పాకిస్తాన్ అని డెవలప్మెంట్ పేరు మీద ఎలక్షన్ నిర్వహించకుండా ఈ దేశంలో అనవసరంగా చిచ్చు పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతం లేదు. అదే కాకుండా వీడియో ఫుటేజ్లను కూడా డిస్ట్రాయ్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఏదైతే ఎలక్షన్కి నిబంధనలు ఆ నిబంధనలు దొంగలు దొక్కే ప్రయత్నం, ఏకంగా పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి సిబిఐ డైరెక్టర్ను ఎలక్షన్ కమిషన్ నియమించే దాంట్లో ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేత, సిబిఐ డైరెక్టరు, ప్రధానమంత్రి ఈ ముగ్గురు అని సిబిఐ డైరెక్టర్ తీసేసి సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి ఇది ముగ్గురిలో ఇద్దరు వాళ్ళు మెజారిటీ కావడంతో ఎలక్షన్ కమిషన్ ఇష్టం వచ్చి చేస్తూ ఉంది. వాళ్ళని తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి చట్టంలో ప్రొవిజన్ లేకుండా చేశారు. అంటే వాళ్ళు ఏమైనా దైవాంశ సంభూతులా, లేకపోతే ఈ దేశ పౌరులు కాదా? ఈ దేశంలో అన్యాయం జరుగుతున్న కోట్లు పోయే అవకాశం కూడా ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పారదర్శకంగా ఎలక్షన్ కమిషన్ అనేది పనిచేయట్లేదు అంటారా? ఎలక్షన్లు పారదర్శకంగా పనిచేయకనే కదా ఈ బాధ అంతా. పారదర్శకంగా జరుగుతలేదు. ఒక ఉదయ్ కుమార్ అనే వ్యక్తి కర్ణాటకలో వేసిండు, మహారాష్ట్రలో వేసిండు, హర్యానాలో వేసిండు, ఢిల్లీలో వేసిండు, ఇప్పుడు బీహార్లో వేసిండు. రేపు తమిళనాడులో కూడా వేస్తారు. ఆయన సేమ్ పేరు ఉంటుంది, సేమ్ సార్ నేమ్, అడ్రస్ మాత్రం చేంజ్ అయ్యింది. మీరు ఉత్తరప్రదేశ్ని 9 లక్షల మంది తీసుకొచ్చి హర్యానాలో నమోదు చేపిస్తే 1,12,000తో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎంపీ ఎలక్షన్లో ఇండియా కూటమికి అత్యధిక ఎంపీలు వస్తాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇండియా కూటమి గెలుస్తుంది. బీహార్లో అదే పరిస్థితి, హర్యానాలో అదే పరిస్థితి, ఢిల్లీలో అదే పరిస్థితి. అంతా భారతీయ జనతా పార్టీ గందరగోళం క్రియేట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ను ఉపయోగించుకుంటూ భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసే ప్రయత్నం. ఒక వ్యక్తి ఒక ఓటు ఉండాలని చెప్పేసి ఆనాడు పెద్ద మనుషులంతా ఆలోచించి ఉన్నవారికి, లేని వారికి, చదువుకున్న వారికి, చదువుకున్న వారికి, మహిళలకు, పురుషులనే భేదం లేకుండా ఈ దేశంలో ఓటు హక్కును కల్పిస్తే ఆ ఓటు హక్కును కూడా దుర్వినియోగం చేస్తూ ఈ దేశంలో ఓటు చోరీ పాల్పడుతుంది అనేది చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. సో అయితే మన తమిళనాడులో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఐఆర్ పైన. అయినా కానీ ఇవన్నీ పక్కన పెట్టి అక్కడ ఈ ఎస్ఐఆర్ పద్ధతి అనేది పూర్తి చేశారు. సో రేపు తెలంగాణలో కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేస్తుంది అంటారా? ఇది అసలు ఆగుతుంది అనిపిస్తుందా?
అంటే చట్టాన్ని లోబడి మాత్రమే పనిచేయాలి. ఎస్ఐఆర్ని మేము కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేంద్ర విధానం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సంబంధించి అదే విధానం రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఎస్ఐఆర్ని కేంద్రము ఏఐసీసీ వ్యతిరేకించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తాం. కాకపోతే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి మోసాలు, ఘోరాలు, నేరాలు 1, 2 కాదు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ను కూడా భారతీయ జనతా పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకనాడు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ భారతీయ జనతా పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజ్ పనిచేస్తే దానిలో 4వది ఎలక్షన్ కమిషన్ కూడా యాడ్ అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తలేదు. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఉచిత పథకాలు కావచ్చు, పెద్ద ఎత్తున విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు నరేంద్ర మోడీ గారు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఈ దేశంలో పారదర్శక ఎలక్షన్లు అన్నీ కూడా మిస్ అవుతూ ఉన్నాయి. అదే కాకుండా రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతూ ఉంది. రాజ్యాంగ విలువలను కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయడం లేదు. కాబట్టి ఎస్ఐఆర్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం. సో ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు జరిగాయో బీహార్, తమిళనాడు అనే ప్రాంతాల్లో బీజేపీ అనేది స్ట్రాంగ్గా ఉంది, ఆధిక్యంలో ఉంది కాబట్టి అక్కడ ఆపలేకపోయారు. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ అనేది అధికారంలో ఉంది కాబట్టి సో దీన్ని ఆపగలదా ఏమైనా ఈ జరిగే ఓట్ చోరీ అని చెప్పేసి ఓటు చోరీ అదే చెప్తా ఉన్నాం కదా మేము. అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరైతే నిజమైనటువంటి ఓటర్లు ఉంటారో వాళ్ళకి అన్యాయం జరగొద్దనే మా బాధన. రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైనది. ఈ దేశంలో అభివృద్ధి మేరు మీద ఎలక్షన్ జరుగుతలేదు. కాబట్టి నిజంగా ఉన్న వ్యక్తుల యొక్క ఓటు తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యం కూనే అవకాశం. కాబట్టి నిజమైన ఓటర్లకు నష్టం జరగదు, నిజమైన ఓటర్లకు అన్యాయం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఎందుకంటే ఓటు అనేది ఒక మహోన్నతమైన అవకాశం. ఈ దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు హక్కు, ఆ ఓటు హక్కును కూడా గలాట క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. చివరిగా ఎస్ఐఆర్ పైన తెలంగాణ తరపు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు పోరాడే అవకాశం కనిపిస్తుంది? లేదా కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ పోరాటం చేస్తూనే ఉన్నాం. మొన్న ఢిల్లీలో కూడా ధర్నాలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ సంబంధించి తెలంగాణ నాయకత్వంతో ఢిల్లీ పోయారు. ఖచ్చితంగా ఓటు చోరీ అంశాన్ని కావచ్చు, ఎస్ఐఆర్ అంశాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దానిలో చాలా రకరకాల లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా చనిపోయిన వాళ్ళు ఓటు తొలగిస్తే మాకు అభ్యంతరం లేదు. 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఓటు తొలగిస్తే మాకు అభ్యంతరం లేదు. విదేశస్తులు ఎవరైనా ఓటు నమోదు చేసుకుని వాళ్ళ ఓట్లు తొలగిస్తే కూడా మాకు అభ్యంతరం లేదు. ఈ దేశంలో ఉన్న పౌరుల యొక్క ఓటును హరించే హక్కు ఎవరికి లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ప్రతిసారి మతం విద్వేషాలు రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ మీద ఎలక్షన్లు పోకుండా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఎలక్షన్ జరుగుతలేవు. కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో సమమూల్యమైన ఎలక్షన్ రిఫార్మ్స్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది.